తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పెళ్లి అంటే ముహూర్తం కంపల్సరీ. అయితే ఈ ఇంటి వారికి మాత్రం స్వాతంత్ర దినోత్సవమే శుభ గడియ. ఆషాఢమైన అమావాస్య అయినా రోజుతో సంబంధం లేదు. ఇంట్లో పెళ్లి బాజా మోగాలంటే ఆగస్టు 15 రావాల్సిందే. ఎంగేజ్మెంట్ అయ్యి ఎన్ని రోజులైనా షాదీ మాత్రం 15 ఆగస్టుకే. 1974 ఆగస్టు 15, 1997 ఆగస్టు 15, 2026 ఆగస్టు 15. ఈ 3 తేదీల్లో 15 ఆగస్టు కామన్ అనుకుంటున్నారా? కాదు. ఈ తేదీల్లో ఓ ఇంట్లో పెళ్లిళ్లు జరిగాయి. దాంట్లో స్పెషల్ ఏముంది? ముహూర్తం ఆ రోజు వచ్చి ఉంటుంది అనుకున్నారా? కాదు. వాళ్ళింట్లో వేరే రోజు వివాహం చేయరు. ఆగస్టు 15 ఎప్పుడొస్తే అప్పుడే వివాహం. కడప జిల్లా పులివెందులకు చెందిన విశ్రాంత కానిస్టేబుల్ అచ్చుకట్ల బికారీ సాహెబ్ హుస్సేన్ బి 1974 ఆగస్టు 15న పెళ్లి చేసుకున్నారు. బికారీ సాహెబ్ అమ్మ దస్తగిరమ్మ దేశంపై ప్రేమ భక్తితో ఆ రోజు జరిపించారు. ఇదే ఆనవాయితీ కుటుంబంలో కొనసాగించాలన్నది ఆమె కోరిక. ఆ మేరకే బికారీ సాహెబ్ తన కుమారుడు దాదాసాహెబ్కు 1997 ఆగస్టు 15న రేష్మాతో వివాహం జరిపించారు. ఇప్పుడు అదే సంప్రదాయం ప్రకారం 3వ తరం పెళ్లిని ఇవాళ చేశారు. మా తల్లి గారు స్వాతంత్ర దినం రోజు పెళ్లి పెట్టుకోవడం అన్నారు. పెళ్లి ఆ రోజు చేసుకున్నాను. నా కుటుంబం అంతా అట్టే ఉండాలనే ఉద్దేశంతో మా కొడుకుడికి అదే చేయాలని చేశాను. మా మనవడికి అదే చేయాలని చేసి స్వాతంత్ర దినం రోజు బాగా ఉండాలని ఆలోచన. స్వాతంత్ర దినం రోజు మళ్ళీ వచ్చేది కదా, అందుకోసం చేశాను. నేను చేసుకున్నాను, నా కొడుకు చేశాను. నా కొడుకు నా మనవడికి అదే. మాకు ముహూర్తాలు ఏమి సార్? స్వాతంత్ర రోజు పెట్టుకోవాలి, అంతవరకే. నాకు ముహూర్తాలు అవసరం లేదు, వారం అవసరం లేదు. ఇప్పుడు అందరూ మాకు చాలా సంతోషపడుతున్నారు. అందరు ఒకటే రోజు మ్యారేజ్ డే అంటే అందరు మేము కలిసి ఉంటాం. అది ఇప్పుడు నేను, నా కొడుకు, నా మనోడు. స్వాతంత్ర దినోత్సవానికి గుర్తుగా మా జేజీ గారు అయినటువంటి దస్తగిరమ్మ గారు స్టార్ట్ చేసినారు. అదే భక్తితో దాన్ని ఆనవాయితీగా కంటిన్యూ చేస్తున్నాం. మా ఫాదర్ కు చేసినారు, మా ఫాదర్ నాకు చేసినారు, నేను నా కొడుకు చేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం గుర్తుగా మా జేజీ ఆశయాలను కంటిన్యూ చేస్తున్నాం. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. 3 తరాల నుండి చేస్తున్నందువలన మంచి ఉద్దేశంతో చేస్తున్నావు, దీన్ని ఇట్నే కంటిన్యూ చేయండి అని. దాదాసాహెబ్ కుమారుడు సలీం మహమ్మద్కు గతేడాది అక్టోబర్లోనే ఆయేషాతో ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ల కుటుంబం కట్టుబాటు ప్రకారం ఆగస్టు 15 కోసం వేచి చూశారు. ఆ శుభ గడియ రానే వచ్చిందంటూ ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో షాదీ జరిపించారు. ఇకపై ఈ ఇంట్లో 3 తరాల వారు ఒకే రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ ఆగస్ట్ 15 చేసుకున్నారు, మా గ్రాండ్ ఫాదర్ కూడా ఆగస్ట్ 15 రోజు చేసుకున్నారు, నేను కూడా ఆగస్ట్ 15 రోజు చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఆగస్ట్ 15 రోజు లైక్ స్పెషల్ డే, సో అందరూ ఈ రోజే చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. అందరిది ఓకే, అందరిది ఆగస్ట్ 15. నెక్స్ట్ మా తమ్ముడిది కూడా ఆగస్ట్ 15కే చేద్దాం. వీళ్ళ కల్చర్లో నేను చేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. 3 తరాలుగా వాళ్ళు అదే రోజు ఆగస్ట్ 15 రోజే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కూడా నేను భాగస్వామ్యం తీసుకున్నందుకు నా కూతురు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ అయింది, కానీ వాళ్ళ పరంపర కొనసాగిస్తున్నందుకు మేము ఆగస్టు 15కే మేము మ్యారేజ్ చేసుకుంటాం. వాళ్ళు అడగడము, మేము కూడా ఓకే చెప్పడము అంత సమానంగా జరిగింది కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మరుపురాని అవకాశం, ఎందుకంటే బిడ్డలకు తండ్రికి ఒకే పెళ్లి రోజు అనేది జరిగింది కాబట్టి 3వ తరంలో కూడా ఒకే తేట్లో కూర్చున్నారు కాబట్టి ఇది మరుపురాని రోజు, బాగా కలిసి వచ్చిన రోజు. ఆగస్టు 15 రోజు సాధ్యమైనంత వరకు ఉండవు, ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అది ఆషాఢ మాసం అదే అంటారు, కానీ ఇది శ్రావణ మాసంలో వచ్చింది. ఆయనకు అన్ని కలిసి వచ్చినాయి. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సలీం మహమ్మద్ తమ్ముడికి కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15న పెళ్లి చేయాలని పెద్దలు భావిస్తున్నారు. అంటే ఈ కుటుంబంలో 4వ పెళ్లి కూడా 15 ఆగస్టు నాడే జరగనుందన్నమాట.